చాలా బాగుందమ్మా. ఏమ్మా అన్నా క్యాంటీన్లు ఎందుకు తీయాలి? జగన్ వాళ్ళ నాన్న పేరు మీద పెట్టుకుంటే చాలా బాగుండేది. ఎందుకని అలా చేశాడు? ఇప్పుడు ఎంతమంది తిన్నారు పేదవాళ్ళు, మధ్యాహ్నం పూట అయితే ముఠా వాళ్ళు చాలామంది లైవ్ అమ్మా. ఎర్ర టెంట్లో నుంచి లైవ్. జగన్ చాలా ఏదో అమ్మ ఓడేసి ఓట్లు వేస్తారు ఇంట్లో పనుకున్న వేసేస్తారు అనుకున్నాడు, కానీ చాలా తప్పు చేశాడు. ఆ వెనకాల ఉన్న మనుషులు కూడా సరైనలో కాదు. కొడలకు వచ్చిన వాళ్ళు కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చాలా ఇదిగా చేస్తున్నారమ్మా. గ్యాస్ బండ్లన్నా అయ్యిస్తాం అన్నాడు చంద్రబాబు. డబ్బు లేకపోయినా అప్పుల పాలైనా మన వాళ్ళకైతే చాలా అప్పుల పాలు. ఇంటింటికి 25,000 ఇచ్చాడమ్మా. నిజం, ఏం ఆడగా మాట తిన్నది అబద్ధం ఆడకూడదండి. ఎవరన్నా ఇదే ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటుంది. రాజకీయ నాయకులు అంతా అల్లాళ్ళు ఒకటే. రేపొద్దున ఈ పార్టీ వాళ్ళే ఇక్కడ ఉన్నాడు మైలవరం తిరగనాడు, ఏ పార్టీ మారితే వాళ్ళు మారుతూ ఉంటారు. అది వాళ్ళ ప్రపంచం అలాంటిది. అలా ఉండకూడదు. ఎల్లం పిల్లలు ఉన్నాడు, ఆడు ఎటు ఉంటే ఆడు మారుతాడు. 5-6 పార్టీ ఫస్ట్ చిరంజీవి పార్టీ కానీ మారాడు. అలా ఉండకూడదమ్మా. ఏదన్నా కానీ మన వెనకాల ప్రభుత్వం చూసుకోవాలి బాగుందా లేదా అని. నిజాయితీగా ఉండాలమ్మా. ఏమన్నా డబ్బు ఉంది వాళ్ళు నీ దగ్గర ఉంటుంది, ఒక 20 రూపాయలు మీ దగ్గర ఉంటుంది, రేపు పొద్దున్న నా దగ్గర ఉంటుంది. కష్టపడే మన దగ్గర. అంతేగాని చాలా నాన్న అన్నకాయలని మేము తీది కూడా తప్పు. అది జగన్ ఎంత ఉన్నాయి, కోట్లు ఉన్నాయి ఆడి దగ్గర. అక్కడ అబ్బో ఇక్కడ ఉన్నాయి కోట్లు. ఎందుకు తీయాలి? అన్నకాయలు వాళ్ళ నాన్న పేరు మీద గడిపేయచ్చుగా. ఇప్పుడు ఎంతమంది తిన్నారు పేదవాళ్ళు. మధ్యాహ్నం పూట అయితే అసలు టిఫిన్ కానీ భోజనం కానీ ఖాళీ ఉండదు. వాళ్ళు ఎవరు దాతలు పెట్టుతున్నారు. జగన్ జెండా ఇంకా లేదమ్మా నాకు తెలిసి. అయితే తొక్కుపడి కాంగ్రెస్ ఎలాగ మన ఆంధ్రాలో పడిపోయింది అలాగే లేదు చెబుతున్నా. అవుతున్నాయి అమ్మా స్లోగా. బస్సు కూడా ఫ్రీ బస్సు అన్నారు లేడీస్కి. అది కూడా ఈ నెలలో చేసేస్తా ఉన్నారు. జనవరి 1 లోపు చేద్దాం అనుకున్నారు. రాత్రి టీవీ వార్తలు వింటా. ఇప్పుడు ఇంటికి వెళ్తామా, ఇంట్లో పండుకుని వార్తలు వింటామంటా అన్నికి వెళ్తా. గ్యాస్ సిలిండర్ వచ్చింది కానీ మాది అవ్వలేదమ్మా. అవగానే బుక్ చేసుకోమన్నారు అన్నారమ్మా. ఫ్రీగా దొరికిదేమో. అయినాక బుక్ చేయ మన డబ్బులతో బుక్ చేసుకోవాలి. తర్వాత మన అకౌంట్లో పడతాయండి అమ్మా. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పడతాయి. పింఛన్ వస్తుంది కానీ మా అమ్మది జగన్ తీసాడమ్మ అప్పుల్లో. మా అమ్మకి 60 పైన ఉంటాయి. ముసలాం తీసాడు. పెడతామన్నారు, పెట్టిస్తాం. నాగుది రామారావు అన్న మాది చిట్నార్ ఏరియా, చిట్టిగారి పార్క్ ఏరియా. నాగుది రామారావు గారు. లేదండి పర్లేదు. ఎందుకంటే మనం విధంగా ఏ విధంగా అంటే కొంచెం పర్వాలా. ఎందుకంటే అంతకుముందులా కాకుండా కొంచెం ఒక విధంగా అడ్జస్ట్మెంట్ మీద నడుస్తుంది. అంతేనండి. పథకాలు అంటే ఇప్పుడు ఇంకా అమలు కావట్లేదు కదమ్మా. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడే కదా కొత్తగా మొదలైంది. ఇప్పుడు మనం అవన్నీ సరి చేసుకోవాలి కదమ్మా. అవన్నీ సరి చేసుకోకుండా మనకు వెంటనే చేయలేదు అని మనం అనలేము. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు, 48 గంటల్లో మీకు బ్యాంకులో వేస్తామంటున్నారు. 48 గంటలు పడట్లా. 48 గంటలు పడట్లా. 5 రోజులైంది నేను బుక్ చేసి గ్యాస్. అయినా కూడా ఇంకా పడలా. అంటే వాళ్ళకి ఉండే ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు మనకు వెంటనే చేయలేదు మనకు అనేది మనం అనకూడదు. ఇప్పుడు 48 గంటలు వేస్తామన్నారు, వాళ్ళ అడ్జస్ట్మెంట్ వాళ్ళకు ఉంటుంది. దాన్ని బట్టి మనం వాళ్ళని ఇబ్బంది పెట్టేది కూడా మనకి పెద్ద ప్రాబ్లం కాదు. అదే అవునమ్మా, అది అంటున్నారు కానీ ఆ ఒక్కటే పెట్టారమ్మా. తగ్గినవన్నీ మామూలు రేట్లు. ఆ ఒక్క 99 రూపాయల కోట అనేది ఒక్క మాటే తప్ప తగ్గినవన్నీ అన్ని రేట్లే, మామూలు రేట్లే. అది ఒకటే తగ్గింది కాదమ్మా. మామూలు అన్నీ కాదమ్మా, క్వాలిటీ కాదు. అంతకుముందు ఉన్న రేట్లే అదే రేట్లు. 130 రూపాయలు క్వార్టరు 130 రూపాయలే ఉంది. 100 రూపాయలు 99 రూపాయలు పెట్టింది ఆ ఒక్కటే తప్ప తగ్గినవి మొత్తం అదే రేట్లు. బాగానే ఉందమ్మా, బాగానే ఉంది. అప్పుడు ఇప్పుడు కానీ ఇప్పుడు బాగుంది. ఇది ఈ 5 ఏళ్ళలో బాగానే ఉంది, మంచిగా ఉంది. మంచి పరిపాలన బాగుంది. నేను విశాఖపట్నంలో ఉంటాను. నేను ఇక్కడ నాకు చిన్న పనుల మీద ఇక్కడికి వచ్చేసాను. నేను ఇక వచ్చినప్పుడల్లా ఇక్కడే భోజనం చేస్తాను. ఆ బయట 70 రూపాయలు 80 రూపాయలు ఎందుకు లేని ఇక్కడే తింటుంటాం. బాగానే ఉంది మా పరిపాలన, బాగానే. మాకు తూర్పు నియోజకవర్గం వెలగపూడి రామకృష్ణ బాబు బాగానే ఎమ్మెల్యే గారు బాగానే చేస్తాడు. ఎవరు ఏదైనా వెళ్ళినా కూడా ఆయన కొద్దిగా స్పందిస్తుంది. అభివృద్ధి బాగానే ఉందమ్మా. ఇంకోటి తెలుసమ్మా, దీంట్లో అభివృద్ధి అనేది ఆల్రెడీ విశాఖపట్నం ఇప్పుడు అభివృద్ధిలోనే ఉన్నది. అది మరి కొత్తగా ఇంకో ముఖ్యమంత్రి వచ్చో లేకపోతే ఈ జగన్ గారు వచ్చి చేసేదే కాదు, ఆల్రెడీ అభివృద్ధే. ఎందుకంటే అక్కడ అన్ని వాటర్ రేవులు, స్టీల్ ప్లాంటు, హెచ్ఎస్పి అవన్నీ ఉన్నాయి కాబట్టి అభివృద్ధే. అర్థమైందమ్మా. ఇప్పుడు కూడా ఉండి ఈ చంద్రబాబు నాయుడు పరిపాలన కూడా బాగుంది. ఇప్పుడు వరకు ఈ 5 ఏళ్ళు చాలా వెనక్కి వెళ్ళిపోయినట్టే. ఇప్పుడు కొద్దిగా బాగుంది ఇప్పుడు మనకి పరిస్థితి బట్టి. అదమ్మా.
బాగుందమ్మా, ఇదే ఇక్కడే ఉండాలి రాజధాని అనేది. అసలు రాజధాని అనేది ఇక్కడే ఉండాలి. అది వెళ్ళి అయితే ఇప్పుడు ఉత్తరాంధ్రలో వాళ్ళు కూడా మాకు ఇక్కడ రాజధాని కావాలి, వాళ్ళు ఎవరు కోరుకోవట్లేదు. ఈయన కావాలి, ఈయన చేస్తే నేను చేయకూడదు, ఆయన చేసింది నేను ఉండకూడదు అనేది అలా మెంటల్ జగన్ అనమాట. అలా చేస్తున్నాడు, కానీ అది కరెక్ట్ కాదు. ఇదే కరెక్ట్. శుభ్రంగా ఇక్కడ అంటే ఒకటమ్మా, ఈ సూపర్ 6 పథకాలు అనేది ఏంటంటే ఈ ప్రభుత్వాలు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఖజానా కొద్దిగా ఉంటుంది, కొద్దిగా ఉండకపోవచ్చు, నిదానంగా ఇస్తారు. అంటే స్టెప్ బై స్టెప్ ఇస్తారు అన్నమాట. అది ఇవ్వకపోవడం అనేది ఉండదు, ఇస్తారు. అర్థమైందండి? సూపర్ సిక్స్ అనేది ఇస్తారు, కానీ స్టెప్ బై స్టెప్ ఇస్తారు. ఒకేసారి ఇవ్వాలనేది కాదు, ఎవరూ చేయలేరు. అది పరిపాలన మాత్రం బాగానే ఉంది ఉండటానికి. ఇప్పుడు అన్నీ వస్తాయమ్మా, వస్తుంది. ఇస్తున్నారు వాళ్ళు, ఇస్తున్నారు. మనం ఇవ్వలేదంటే మనం ఏం చేయలేము. ఇస్తున్నారు టైం కొద్ది. నేను నమ్ముతున్నాను ఇది. ఎందుకంటే ఆయనే దీన్ని ఇది చేయగలుగుతాడు. ఎందుకంటే హైదరాబాదు ఎక్కువ శాతం ఆయన ఇచ్చేసాడు. ఐటీ రంగం ఐటీ చేసిందంతా చంద్రబాబు నాయుడు ఒకప్పుడు. ఇప్పుడు ఇక్కడ కూడా మంచిది చేస్తున్నాడు. వైజాగ్ ఆల్రెడీ ఇప్పుడు ఐటీ హబ్బు బాగుంటుంది. ఇప్పుడు రాబోయే కంపెనీలు కూడా మంచి వస్తున్నాయి ఇక్కడికి. పర్వాలేదు, బాగానే ఉంటుంది ఇక్కడ అని నేను మంచిగా నమ్ముతున్నాను. నేను ప్లస్ రెండోది, నేను న్యూస్ పేపర్ ఆంధ్రభూమి ఉంది కదమ్మా, దాంట్లో ఎంప్లాయీ. నేను రిటైర్ అయిపోయాను. నేను ప్రింటింగ్ మిషనరీ అనమాట. నేను అంత హ్యాపీగా ఉంది, పర్వాలేదమ్మా.